అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి శ్రీకాళహస్తి పాలకోవా అండి. అదే మన పుష్ప మూవీలో కాళహస్తి పాలకోవ సారు తినండి బాగుంటుంది అంటారు చూడండి, అదే పాలకోవా. నేను ఇది చాలాసార్లు తిన్నాను, కానీ ఎప్పుడూ కూడా నేను కొనలేదనమాట. అంటే అవసరం రాలేదు. ఎందుకు, మాకు శ్రీకాళహస్తి పక్కనే కదా రేణిగుంట. తెలిసిన వాళ్ళు బంధువులు ఎవరో ఒకరు తెచ్చి ఇస్తూ ఉంటారనమాట. నిజంగానే మాట్లాడుకుందాము. కాళహస్తి పాలకోవా ఉంటుంది, ఎక్కడా కూడా మీరు అలాంటి టేస్ట్ మీరు చూసుండరు. అంత బాగుంటుంది, అంత ప్యూర్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారనమాట. అయితే నేనైతే ఎప్పుడు రాలేదు కాబట్టి పాలకేంద్రం ఇంకెలాగో ఉంటుంది అనుకున్నా, కానీ చూడండి చాలా చిన్నది, దేవస్థానం వాళ్ళదనమాట. అంటే దేవస్థానం అంటే అది ఏదో అనుకుంటారేమో, మన కాళహస్తి గుడి ఉంది కదా, ఆ గుడి వాళ్ళ అండర్లో ఉంటుంది ఇది. అందువలన కాబోలు చాలా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. చూడండి ఎంత బాగుందో, అసలుకి తినటానికి ఎంత బాగుందో. అసలు మొత్తము నెయ్యి కారుతూ ఉంది. పాలని బాగా మరిగిస్తే నెయ్యే కదా వస్తుంది, అలా నెయ్యి వస్తూ ఒక్కొక్క బైట్ తింటూ ఉంటే అబ్బాబ్బాబ్బా అనిపిస్తుంది. అంత బాగుంది. అక్కడికి ఎప్పుడైనా వచ్చి కూర్చుని కూడా తినేసి వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ పాలకోవ మాత్రమే కాదు, బాసంది, ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, బటర్ మిల్క్, పాలు, స్వచ్ఛమైన పాలు అన్నీ కూడా దొరుకుతున్నాయి. చాలా బాగుంది. అంత బాగుంది అసలుకి. అది మన మూవీలో చూపిస్తున్నారు అనేదే కాదు, నిజంగా కూడా చాలా బాగుంది. నేను ఇక అవన్నీ నాకేమేమి కావాలో అన్నీ తీసుకునేసి రిటర్న్ మళ్ళీ ఒంగోలుకి వెళ్తూ ఉన్నాము. ఫుల్ వర్షము, అంత వర్షంలో కూడా నేను వీడియో తీశాను. అలాగే అవన్నీ కొనుక్కొని నేను తీసుకుని మా తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. అయితే వాన్లో కూడా తీశాను అంటే మీరు అర్థం చేసుకోండి. టేస్ట్ వైజ్ అంత బాగుంది, టేస్ట్ బాగుంది, క్వాలిటీ బాగుంది. అయితే ప్రైస్ ఏమైనా ఎక్కువ ఉంటుందా అనుకుంటారేమో, లేదండి. ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంది. పాలకోవా అప్రాక్సిమేట్గా మనకి ఎక్కడైనా మన హైదరాబాద్లో కానీ, లేదంటే మంచి మంచి ఫేమస్లో వాటిలో కానీ, లేకపోతే తక్కువ చిన్న బేకరీస్లో కానీ మినిమం అంటే 600 ఉంటుంది. 550 నుంచి 600 పైనే ఉంటుంది, కానీ తక్కువ అయితే ఉండదు. కానీ మన కాళహస్తి పాలకోవా వచ్చేసి కేవలం 300 రూపాయలు మాత్రమే ఒక కేజీ పాలకోవా. చాలా అంటే చాలా బాగుంది. నేను ఇవన్నీ తీసుకునేసి నేను ఒంగోలుకి వచ్చేస్తున్నాను. అయితే నేను ఇక్కడ కేజీంబావు పాలకోవా, 2 బాసంది ఐస్ క్రీమ్స్ తీసుకున్నాను. అయితే మనం కారులో వచ్చేటప్పుడు ఊరికే వస్తామా, ఫుల్గా వాన పడుతుంది. ఆ వానలో పాలకోవాని కొంచెం తీసుకుని ఐస్ క్రీమ్లో కలుపుకొని తింటూ ఉంటే ఉంది అల్టిమేట్ అనుకోండి. దట్టు బాసంది కూడా అంతే బాగుంది. బాసంది అయితే ఫస్ట్ టైం తింటున్నాను, చాలా బాగుంది. ఇవన్నీ నేను తీసుకొచ్చి మా తమ్ముడికి ఇస్తే అన్నీ ఓపెన్ చేసి ఏమీలా అంతా డొల్లే మొత్తం తినేసేసాడు మీరు అనేసి, చూడండి బాసంది కూడా అంతే ఓపెన్ చేశాడు పాపం తిందామని. తిరిగి చూస్తే ఏమీలా ఇసిరేస్తున్నాడు, ఉత్త డొల్లే అనేసి. అయితే వాడి కోసం తేకుండా ఉంటామా, అదిగోండి వాడికి ఒక బాక్స్ తీసుకొచ్చున్నాము. అది ఓపెన్ చేసి చూస్తే మీగడితో అబ్బబ్బబ్బబ్బబ్బా పిచ్చెక్కిస్తుంది. అంత బాగుంది అది చూడ్డానికి. పాలకోవ కూడా అండి అసలుకి ఇలాంటివి కాదు, అసలు ఫుల్ నెయ్యితో ఉంది. ఎందుకు, బాగా మీగటి పాలని బాగా కాంచి నెయ్యిలాగా రప్పించేసేసారు. అందులోనే చక్కెర వేస్తారు కదా, చాలా బాగుంది అసలుకి చూడటానికి. చూడండి ఎంత బాగుందో, అసలుకి తీస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎప్పుడైనా తిరుపతికి కానీ కాళహస్తికి కానీ వచ్చినప్పుడు మీరు చక్కగా నేను లొకేషన్ని డిస్క్రిప్షన్లో పెడతాను. ఎక్కడ వెతుక్కోకుండా లొకేషన్ పెట్టుకునేసి నీట్గా వచ్చి కాళహస్తికి వచ్చేసి కోవా కొనుక్కొని మీరు కూడా బాగా ఎంజాయ్ చేయండి. మర్చిపోకుండా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను చూడండి. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్ బాయ్.